వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలు 3016 రూపాయలు జమ చేస్తున్నారా పెన్షన్ డబ్బులు ఈరోజు, లేదంటే మనకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయలు అదేవిధంగా 6016 రూపాయలు జమ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీతో చర్చించడానికి, అదేవిధంగా కీలకమైన విషయాలు మీతో చెప్పడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏదైతే 4 పథకాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ 4 పథకాలలో మనకు ఒకటి పెన్షన్ పథకం అనేది ఉండడం అయితే జరిగిందండి. సో ఇక ఒక పథకంలో మనకి 4016 రూపాయలు 6016 రూపాయలకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ సంబంధించిన మన మంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి మనకి సీతక్క మాట్లాడుతూ కీలకమైన విషయాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు, మనకి పెన్షన్ల సమయం అనేది ఆసనమైంది. ఫిబ్రవరి జనవరి నెల పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. మనకి ఏదైతే కట్టైన నెల పెన్షన్లు కూడా ఈ నెలలో జమ చేస్తున్నారా ఇప్పుడు, లేదంటే మనకి కట్టైన పెన్షన్లు అలాగే ఉంచుతారు అన్నదానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కీలకమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీతోనైతే చెప్తున్నాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటో అనేది తెలుసుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే పెన్షన్ల పంపిణీకి సమయం అనేది ఆసనమైంది. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే 4016 రూపాయలు మనకి 6016 రూపాయల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కానీ మనకి ఈ నెలలో యథావిధిగా పోయిన నెల ఇచ్చినట్లుగానే మనకి పాత పెన్షన్లే ఏదైతే 2016 రూపాయలు 3016 రూపాయల డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక అన్ని జిల్లాలలో ఈరోజు కూడా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి ఏదైతే ఈ 4 పథకాలు ఏదైతే విడుదల చేయడం అయితే జరిగిందో, ఇందిరమ్మ ఇండ్లతో సహా మనకి ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రజలు. ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలా వరకు అయితే దరఖాస్తులు అనేది ఆహ్వానించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల కోసం మనకి ఇళ్ళకు సంబంధించిన 4 లక్షలు లేదంటే 1 లక్ష రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో చెక్తో సహా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా చూస్తుందంట. ఇక దీని తర్వాత మనకి ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందంట. మనకి మొత్తంగా 3 ఎకరాలు ఉన్న వారందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకి మార్చి మే నెల వరకు అయితే పూర్తిగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ల కోసం మనకి సంబంధించిన వార్త తెలుసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్లు కూడా మనకి మార్చి నెల లేదంటే ఏప్రిల్ నెలలో ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయంట. మనకి ప్రభుత్వం నుంచి 60 నుంచి 50 లక్షల అప్లికేషన్స్ అనేది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో దీనిపైన మనకి ఎంత బడ్జెట్ ఎన్ని లక్షల మందికి అయితే సరిపోతుంది అన్న దానిపై సర్వే అనేది చేసిన తర్వాత ఈ పెన్షన్లు అనేది కట్ చేస్తారా, లేదంటే పెన్షన్లు అనేది ఇంకా పెంచుతారా, పెన్షన్ల డబ్బులు అనేది ఇంకా వాల్యూ అనేది పెంచుతారా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కమిటీలో చర్చ అనేది జరుగుతుందంట. సో ఇది అయిపోగానే జీవో అనేది విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మనకి పాత పెన్షన్లు కూడా ఈ రోజు నుంచి జమ చేస్తున్నారని చెప్పినా కదా. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఇక మొత్తం అన్ని జిల్లాలలో అందరు పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ చేసేసరికి మనకి ఈ నెల చివరి వారం లేదంటే మార్చి 2వ వారం వరకు అన్ని పెన్షన్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే మనకైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక ఇప్పుడున్న సమాచారం అయితే ఇది. మళ్ళీ నేను అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.